నిన్ను ఇప్పుడు వచ్చి అడిగినాం, అయ్యా నువ్వు 3.9లో కాంపౌండ్ వాళ్ళు కట్టయ్యా, మాకు కడితే మేలు అవుతుంది, అందరూ వచ్చిన ప్రజలు కానీ భక్తులు కానీ ఇబ్బందులు లేకుండా ఎలాంటి ప్రాణ నష్టం జరగదని చెప్తే నువ్వు ఎవరి మాట బేషరతుగా వ్యతిరేకించి నీ యొక్క ఒక్క తీరుతోనే అది కట్టడానికి నువ్వు చూస్తున్నావు. అది నిన్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మధ్యాహ్నం వరకు నువ్వు పనులు సాగించినావు, ఆపేసినారు, చిన్న గలాట జరిగిందంటున్నారు. గలాట ఎందుకు జరిగిందో చెప్పమంటారా? దయచేసి మీరందరూ హిందువులు గమనించండి. ఆయన సభా ప్రాంగణంలో, గుడి ప్రాంగణంలో, గుడి లోపల సిగరెట్ తాగుతున్నాడు. సిగరెట్ తాగుతా అంటే సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి నువ్వు గుడి ప్రాంగణంలో సిగరెట్ తాగుతావని అడిగినందుకు నీ బుద్ధిని చేసుకోపోరా అంటాడు. అవయ్యా నువ్వు సిగరెట్ తాగుతావని నేను అడుగుతానా? ఇప్పుడు అడుగుతానయ్యా ప్రెస్ ముందరా, నువ్వు సిగరెట్ తాగుతావా? ఇప్పుడు చెప్పు నేను సిగరెట్ తాగుతా అని. నువ్వు నా ముందర సిగరెట్ తాగింటే తెలిసిందు, నేను బయట కూర్చోన్నా దీక్షలో. నువ్వు నా ముందర సిగరెట్ తాగు రేపు పొద్దున ఎప్పుడైనా గుళ్ళో. నీ ఇష్టమా? నీ జాగీరా ఏమన్నా పొట్ల దుర్తి? మీ అందరికీ స్వాతంత్రం వచ్చిందయ్యా, మా పొట్లదుర్తికి స్వాతంత్రం రాలే. నేను గర్వంగా చెప్తున్నా, మాకు రాలే స్వాతంత్రం. ఎవరైనా, ఏ అధికారైనా, ఏ రాజకీయ నాయకుడైనా ఒక నెల వచ్చి మా ఊర్లో సంసారం చేయండి, ఒక ఇల్లు బాడెక్కి తీసుకొని కాపురం ఉండి చూడండి అయ్యా. మీ అందరికీ నేను చెప్తానా? బడుగు బలహీన వర్గాల పార్టీ కూటమి పార్టీ అంటారు. నేను ఈరోజు కూటమి పార్టీని అడుగుతున్నాను. నేను కూటమిలో కార్యకర్తనే కదా, కానీ మేము రాజకీయంగా రాలే ఇక్కడికి, గ్రామస్తునిగా వచ్చి అడుగుతున్నా. కూటమి ప్రభుత్వంలో బడుగు బలహీన వాళ్ళకి పెద్దపీట అన్నారు, మా ఊర్లో ఏ పీట వేసినారు తెలుసా? మీరు ఏవైతే 294 ఇల్లులు 1999 2004 మధ్యలో ఇల్లులు కట్టించిందో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, అప్పుడు టీడీపీ, ఆ ఇళ్ళ పట్టాలు ఇంతవరకు ఇవ్వలేదయ్యా. ఏదైతే బీసీలకు ఇల్లులు కట్టించారో, ఇల్లు లేని వారికి 294 మంది ఎమ్మెల్యేలకు గాను 294 ఇల్లులు కట్టించారు అప్పుడు శాంక్షన్ చేసి. ఆ ఇల్లు కట్టిన వాళ్ళకు ఇప్పటి వరకు ఇంటి పత్రం ఇవ్వలేదయ్యా. ఇంటి పత్రం ఇస్తే హౌసింగ్ లోన్లు పెట్టుకొని వాళ్ళ జీవితాలను ముందుకు పోతాయి కదా, కానీ ఇవ్వలే. ఎందుకు? ఇస్తే నా మాట వినరు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఆయన కాదని వేరే లీడర్ దగ్గరికి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి పోయినా కూడా పోట్లవర్తి నుంచి వాని ఇంటికి బీగం వేయండిరా. ఫస్ట్ ఆయనకు వచ్చే మాట వాని ఇంటికి బీగం వేయండిరా. రెండో పదము స్టేషన్లో కేసు. ఈయన వాడుకున్నట్టు ఉపయోగించుకున్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్ను ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే ఎవరు ఉపయోగించుకోరు. నిద్ర లేచే కేసు, నిద్రపోతే కేసు. గవర్నమెంట్ వస్తానే 4వ తేదీ రిజల్ట్. ఈయన వల్ల ఎంత చెడ్డ పేరు వచ్చింది తెలుసా? అప్పుడే వస్తానే ఎవరు, ఏ లీడర్ కూడా ఏం చేయాలి, ఎట్లా గవర్నమెంట్, మనం ఇప్పుడే గవర్నమెంట్లోకి వచ్చినాము, ఏ విధంగా కార్యకర్తలను ఈ దాంతో ఉంటే ఈయన ఏం చేసినాడు తెలుసా? 4 కోట్లు ఇసుకెత్తినాడయ్యా. స్టార్టింగ్ కూటమికి ఫస్ట్ తెచ్చిన చెడ్డ పేరు ఎవరైనా ఉన్నారంటే ఈయనే. ఎవరే కానీ చంద్రబాబు నాయుడు గారిని చూసి ధైర్యం చేయలేకపోయినారు. ఏమంటాడు సార్ ఏమంటాడని. ఈయన మాత్రం 4 కోట్లు ఇసుకే ఎత్తినాడు. రాత్రి కుక్లేళ్ళు పెట్టి. నా స్నేహితుడు ఒకడు ఆర్మీ అవుతున్నాడు, వాళ్ళ అమ్మా నాన్నను ఒక చిన్న గలాట జరిగింది. ఆ కొట్టిన వాళ్ళు అతని వర్గం, ఇది కూడా బాగినాలి, అతని వర్గం అయితే వీడు కేసు పెట్టించాడని అక్కడ ఆర్మీ నుంచి మా వాడు వాడికి ఉద్యోగం తీస్తా అంటాడు. ఆర్మీ ఉద్యోగం. ఆర్మీ వాళ్ళు లేకుంటే నువ్వుండవు నేనున్నా, నిన్ననే చూసినావు ప్రత్యక్షంగా పరోక్షంగా. అయ్యా ఈ మీటింగ్కు ఒకటే కారణము, మేము అందరం మాట్లాడుకొని నువ్వు 3.9లో కట్టాలని చెప్పి తీర్మానించుకున్నాం. ఇదే తీర్మానం, ఇదే మాట, ఇదే కట్టుదిట్టము. మేము 3 రోజులకు మాట మార్చేది లేదు. నువ్వు కట్టుకోవాలనుకుంటే మా ప్రాణం మీద ఎకరాలో కట్టుకో, లేదంటే నువ్వు 3.9లో కడతావా? నేను కూడా వచ్చి నీళ్ళు పడతా. మాకోసమే కదా, గుడి కాంపౌండ్ వాళ్ళు మాకోసమే. నువ్వు ఎకరాలో కడతావంటే ఏ చేతులతో నీళ్లు పడతా అని చెప్పినానో అదే చేతులతో గడారు తెచ్చి పడగొడతా. నువ్వు ఎకరాలో కడితే నీ బలం ఎంత ఉందో, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో, ఎవరి కాడికి నువ్వు నేను వచ్చా.
నువ్వు డైరెక్ట్ అపాయింట్మెంట్ లేకుండా పోతావు. నేను 4 రోజులన్నా కూర్చొని తెచ్చుకుంటా, 4 రోజులు కూర్చొని తెచ్చుకుంటాం. మాకు తెలుసు నా ఎక్కడ తెచ్చుకోవాలో, మాకు కూడా తెలుసు. మేము కూడా నీ దగ్గరే చదువుకున్నా, రాజకీయం నీ దగ్గరే చదువుకున్నా, వేరే వాళ్ళ అక్కడ చదువుకోలే, నువ్వే నేర్పించావు. నీకు ఈసారి కడపలో మాట్లాడుతున్నా, ఈసారి ధర్నా చౌక్లో మాట్లాడతా. తెలుసుగా ధర్నా చౌక్ అంటే ఆయనకు బాగా తెలిసి అన్నో. గవర్నమెంట్ వస్తానే 4వ తేదీ రిజల్ట్. ఈయన వల్ల ఎంత చెడ్డ పేరు వచ్చింది తెలుసా? అప్పుడే వస్తానే ఎవ్వరు ఏ లీడర్ కూడా ఏం చేయాలి, ఎట్లా గవర్నమెంట్, మనం ఇప్పుడే గవర్నమెంట్లోకి వచ్చినాము, ఏ విధంగా కార్యకర్తలను ఈ దాంతో ఉంటే ఈయన ఏం చేసినాడు తెలుసా? 4 కోట్లు ఇసుకెత్తినాడయ్యా. స్టార్టింగ్ కూటమికి ఫస్ట్ తెచ్చిన చెడ్డ పేరు ఎవరైనా ఉన్నారంటే ఈయనే. ఎవ్వరే కానీ చంద్రబాబు నాయుడు గారిని చూసి ధైర్యం చేయలేకపోయినారు. ఏమంటాడో సార్ ఏమంటాడని. ఈయన మాత్రం 4 కోట్లు ఇసుకే ఎత్తినాడు. రాత్రిలో కుక్లేళ్ళు పెట్టి ఈయనను చూసి తర్వాత తెచ్చారు స్కీము. పొద్దునైనా ప్రజలు పోతారని చెప్పి ఫ్రీ స్కీమ్ ఇదే. ఈయన వల్లే పెద్ద ఇష్యూ అయింది అప్పట్లోనే. కావాలంటే మీరు వెనక్కి వెళ్ళి చూసుకోండి. తర్వాత ఊర్లో బీసీలు ఉంటారు కదా, భూములు. నిన్న కూడా చెప్పినా, ఊర్లో బీసీలు ఉంటారు, వాళ్ళ భూములు ఉంటాయి. 5 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు, ఎవరి స్థాయి కొద్దీ. అప్పుడు గతకాలం నుంచి అప్పుడు రేట్లు తక్కువ, కొన్నారు, అమ్ముకోలే. ఈయన ఆ భూములను 2 కోట్లు 3 కోట్లు పోయే భూములను 30 లక్షలు ఇచ్చా వచ్చి సంతకం పెట్టిపో అంటాడు. ఈయన చెప్పే మాట ఇదే, 30 లక్షలు ఇచ్చా వచ్చి సంతకం పెట్టిపో అంటాడు. అసలు వాడికి అమ్మే ఉద్దేశం ఉందా లేదా, వాళ్ళ మనోభావాలు ఏంటి, ఏమయ్యా ఎంత మటుకు వాళ్ళు మాట్లాడలేరు, ఎవరికి చెప్పుకోలేరని నీకు నచ్చినట్లు నీ బుద్ధి పుట్టినట్లు చేస్తున్నావే. అయ్యా ముసలన్న గారిదయ్యా, దూదాకులది, రేగళ్ళు అంటాం మనం, రేగలు అంటాము. శ్మశానక పెన్నానదికి పోయే దావలో 3 ఎకరాల భూమి వాళ్ళని అడగకుండానే ఇప్పటికీ వాళ్ళ పేరు మీద ఉందియా. ఆక్రమణ గురి చేసి చుట్టూ ఆయన వాళ్ళు వేసుకొని ఫెన్సింగ్ వేసుకున్నాడు. రాసుకోవాలి ఇది తప్పకుండా. పొద్దున నేను ముఖ్యంగా చెప్తున్నా, ఏబిఎన్ పేపర్ రాయాలి. ఇది నిన్న ఏబిఎన్ పేపర్ రాస్తారు కార్యకర్తలు, తెలుగు వైసీపీ కార్యకర్తలు రాశాడు. ఎవడా వైసీపీ కార్యకర్త? ఎవడు పార్టీలు జెండాలు పట్టుకున్నాడు? నీకు దీక్షలు చేశారు. యాడు తెలుగుదేశం నాడు టీడీపీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి నువ్వు రాచరు. సభ్యతలు ఎన్ని చేశాడు చూసుకోకండి. ఫస్ట్ మీరు పోయి పార్టీకి వెన్నుపోటు పొడిచాడు. కానీ గవర్నమెంట్ వస్తానే 5,000 మంది అంటే ఎన్ని సభ్యత్వాలు చేయాలి తెలుగుదేశం పార్టీకి? 1 కోటి సభ్యత్వాలు అయినాయి. కోట్ల ఎన్ని సభ్యత్వాలని చూసుకోమని. నేను ఎన్ని చేసినాడు చూడమను. నేను చేశానంటే బెదిరింపులు. కాణిపాక వినాయక సాక్షిగా రమ్మను. భూపేష్ రెడ్డి ఫోన్ చేసి బెదిరించాడో లేదో. నేను సభ్యత్వాలు చేస్తా అంటే, నేను ఇంకో పని చేస్తే ఏదైనా కార్యక్రమం నువ్వు వాంతో చేస్తే నేను నీకు ఓట్లు వేపినన్నాడు. బ్లాక్మెయిల్ చేసినావు నువ్వు భూపేష్ రెడ్డిని. చేసుకోపో బ్లాక్మెయిల్. నేను చెప్పిన ఇన్ఛార్జికి పోయా, నా ఒక్కడికి నేనేం బాధపడను, నువ్వు గెలవాలి నువ్వు అని చెప్పి నేను చెప్పినా లేదా కనుక్కోండి. నేను హీరో కూడా ఆ మాట మీద నిలబడుతున్నా. ఏం నీకెంతో పార్టీ కార్యకర్తలు ఉంటే నచ్చదు నీకు. నువ్వు వైసీపీ కార్యకర్తలను రాసినావే, ఈడ ఉండే ప్రతి ఒక్కరూ నీకు రాజకీయం చేసిన వాళ్ళే. ఎందుకు నీ దగ్గర నుంచి పక్కకు పోయినారు చెప్పు. నేను అడుగుతాను నేను ఒక క్వశ్చను. ఈడ కూర్చునే వాళ్ళలో నీకు ఎవరు రాజకీయం చేయాలో చెప్పునా. పలానా సుధాకర్ రెడ్డి రాజకీయం చేయలేదంటావా, పలానా లక్ష్మీరెడ్డి రాజకీయం చేయలేదంటావా, శివాడి రాజకీయం చేయంటావా అంటే రామాంజలి ఎవరు నీకు రాజకీయం చేయలే. 25 ఏళ్ళు మోసినారు నిన్ను. నీకు ప్రతి దానికి అడ్డమే. నీకు గలాటలు వచ్చినావా మేమే రావాలి, నిన్ను ఏదైనా నీ ఆడికన్నా మీటింగులు పోయినా మేమే రావాలి. నీకు అన్ని దాంట్లోకి మేము వచ్చిందంటే కదా నువ్వు లీడర్ అయింది. నీకు రఘురామరెడ్డి గారికి పెద్ద ఆయన గొడవ జరిగితే ఎవరు వచ్చారు ఎయిర్పోర్ట్లోకి నుంచి? నువ్వు ఒక్కడి వినావు. నువ్వు ఈ వద్దు కూడా నువ్వు ఒక్కడికి పోలేవు. నీకు శబదం ఇది. నువ్వు ఒక్కడిని పోలేవు. నీకు మా వాళ్ళు రాజకీయం చేయాలి, నువ్వు బయటికి పోయి రాజకీయం చేయాలి. ఏం చేస్తావు నువ్వు? రాజకీయం చేయొద్దు.
ఎందుకు ఇలా నీకు టికెట్ ఇచ్చారని నీకు అన్నా క్యాంటీన్ పెట్టావు, నువ్వు గుండెలు మీద చేసుకో. ఏంటికి పెట్టావు నువ్వు అన్నా క్యాంటీన్? తెలీదు అనుకున్నావా? పార్టీకి తెలీదా? పెట్టు. నువ్వేం గవర్నమెంట్ అయ్యా, నువ్వు 14-19లో లెక్క సంపాదించావు, పెట్టు. ప్రజల లెక్క సంపాదించావు కదా అన్యాయంగా, అదే పెట్టాము అనుకున్నాం మేము కూడా. అన్నా క్యాంటీన్ పెట్టేప్పుడు ఆనందపడ్డాం, అయిపోయి ఒక 10 కోట్ల లెక్క అని. ఏంటి పెట్టావు? మళ్ళీ ఎందుకు పెట్టు, ఇప్పుడు పెట్టు అన్నా క్యాంటీన్ స్పెషల్గా పెట్టు. నువ్వు ఒకటి ఎర్రగుంటలో లేదు కదా, నీకు టికెట్ రాలే, అయిపోయింది. ఇంకా టికెట్ రాకుంటే అనకాపల్లి వినాడు. మీకు అసలు విషయం తెలుసా? ఎలక్షన్కి ముందు అన్న అనకాపల్లి వినాడు ఇక్కడ ఆదినాటి ఓడిపోవాలని. మీకు అసలు విషయాలు తెలియదు ఇవన్నీ. ఓడిపోవాలని వినాడు. ఎన్ని రోజులు ఉన్నాను? నీ తమ్ముడు వచ్చి ఓటేసి వినాడు. ఎందుకు? ఓటీటీ ఉంది కాబట్టి, ఆయనకు స్పెషల్ ఫ్లైట్ ఉంది కాబట్టి పోనొక గంట రానొక గంట, ఓటేనికి 5 నిమిషాలు. వచ్చి ఓటేసి వినాడు, ఓటీటీ ఉంది కాబట్టి. అదెందుకు? వాడు సానుభూతి వస్తుంది మాకు, నేను ఓటు వేసి వచ్చాను అంత దూరం పోయని. ఏదైనా నీ స్వలాభం కోసమే.